Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my Good morning internet, welcome back to the channel. It's a new day for new adventures. At present time 6 అవుతుంది. మార్నింగ్ 4:30కి లేచి మా లగేజెస్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని మొత్తం చెక్అవుట్ చేసాం హోటల్ నుంచి. అండ్ రవి కిందాకే క్యాబ్ దొరికింది, సో అతను క్యాబ్లో వెళ్ళిపోతున్నాడు. వచ్చేటప్పుడు బస్సులో వచ్చాడు, బట్ ఇబ్బంది అనిపించిందంట, సో రిటర్న్ క్యాబ్లో వెళ్దామని ఫిక్స్ అయిపోయాడు. సో అతను క్యాబ్లో స్టార్ట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి సిగ్నల్స్ అస్సలు లేవు. నేను ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోయా. కరెక్ట్ రూట్ అంటే ఐడియా లేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఒకటే రూట్ ఉంటుందని చెప్పారు. ఒక దగ్గర వై జంక్షన్ లాగా ఉంటుంది, ఒక లెఫ్ట్ తీసుకోమని చెప్పారు. బట్ ఎంతైనా కొంచెం టెన్షన్ అయితే ఉంది, ఎందుకంటే అసలు విజిబిలిటీ కూడా కంప్లీట్, ఈ లైట్ ఎంత దూరం ఉందో అంతే కనిపిస్తుంది, ఎక్కువ కూడా ఏం కనిపించట్లేదు. పిచ్ డార్క్ ఉంది కంప్లీట్గా. ఒక్క చిన్న తప్పు చేసినా అనిపిస్తుంది. ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది వచ్చేటప్పుడు. మనకి మోరీ దాకా అసలు సిగ్నల్స్ అయితే అసలు ఏమీ ఉండవు. ఇలా మ్యాక్సిమం ఎవరినన్నా కనిపిస్తే కంపల్సరీ అడుక్కుంటూనే వెళ్తా. అందరినీ అడిగి కరెక్ట్ రూట్లో వెళ్ళడానికి ట్రై చేస్తా. వేరే రూట్స్ కూడా ఎక్కువ లేవని కూడా చెప్పారు, కాబట్టి పెద్ద వర్రీస్ అయితే ఏం లేవు దాని గురించి. ఈరోజు మళ్ళీ 180 కిలోమీటర్స్ ఇక్కడ సాంక్రీ నుంచి డెహ్రాడూన్కి. ఇంకొకటి ఏంటంటే, రేపు కంపల్సరీ బైక్ సర్వీసింగ్కి ఇవ్వాలి. యాక్చువల్గా హరిద్వార్లో ఇద్దాం అనుకున్నాను, బట్ డెహ్రాడూన్ పెద్దది కాబట్టి హరిద్వార్ కంటే కూడా సర్వీసింగ్ కూడా నీట్గా అయిపోతుందని అనిపిస్తుంది. పెద్ద డిస్టెన్స్ కూడా లేదు హరిద్వార్కి డెహ్రాడూన్కి. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్గా ఒక 120 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇక్కడనే ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో అది కాక వెనకాల బ్రేక్ ప్యాడ్స్ కూడా కంప్లీట్గా వాటి లైఫ్ అయిపోయినట్టుంది, సౌండ్ రావడం స్టార్ట్ అయింది. సో ఈ రోజుకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో రేపటికి నీట్గా సర్వీసింగ్ ఇవన్నీ చేసుకొని డెహ్రాడూన్లో ఉండి ఒక 2 days అండ్ అట్లే క్లాత్స్ ఉన్నాయి అవి మొత్తం వాషింగ్కి ఇవ్వాల్సినవి, ఆ పని కూడా అయిపోగొట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్గా డెహ్రాడూన్ నుంచి మళ్ళీ ట్రిప్ కంటిన్యూ చేయొచ్చు. చలి అయితే ఫుల్ ఉంది, హ్యాండ్స్ కూడా ఫుల్ ఫ్రీజ్ అవుతున్నాయి ముందరికి వెళ్ళే కొద్దీ. టైం ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. మనం పురోలా దగ్గరికి రీచ్ అయినాం. అండ్ ఇప్పటికీ సన్ రైజ్ అయితే అవ్వలేదు. హ్యాండ్స్ అయితే ఫుల్ షివర్ అవుతున్నాయి ఈ వెదర్కి. సిగ్నల్స్ అయితే వచ్చినాం, మనం మోరీ దాటి 20 కిలోమీటర్స్ వచ్చినాం. సో సిగ్నల్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేసినాయి. బట్ ఈ షివరింగ్, ఈ కోల్డ్ వల్లనే ఇంకా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది రైడ్. తెలిసి ఇంకా 130 కిలోమీటర్స్ ఏమో రిమైనింగ్ ఉంది డెహ్రాడూన్కి రీచ్ అవ్వడానికి. ఈజీగా 12 to 1 మధ్యలో రీచ్ అయిపోతామని అనుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర ఉలెన్ గ్లౌజెస్ ఉన్నాయి, అవి ఒక 1/2 hour ఏమి వేసుకున్నాను. సో అవి వేసుకున్నంతసేపు బెటర్గా ఫీల్ అయినా, బట్ నాకు ఈ క్లచ్ని అండ్ బ్రేక్ని ఆపరేట్ చేయడానికి పర్ఫెక్ట్గా రావడం లేదు. సో మళ్ళీ అవి తీసేసి మళ్ళీ రెగ్యులర్ రైనాక్స్ గ్లౌజెస్ వేసుకున్నాను. ఈ గ్లౌజెస్ అయితే చలిని 1% కూడా ఆపుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు, ఎందుకంటే హ్యాండ్స్ అయితే ఫుల్ ఫ్రీజ్ అవుతున్నాయి. కొంచెం పేస్ పెంచితే అయిపోయి కథ హ్యాండ్స్ షివరింగ్ అయిపోతున్నాయి ఇట్లా లోపలికి. సో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎంత తొందరగా ఎండ్ వస్తే అంత తొందరగా రిలాక్స్ అవ్వచ్చు అనిపిస్తుంది నాకైతే. ఇంకా జస్ట్ 56 కిలోమీటర్సే ఉంది ఇక్కడ నుంచి డెహ్రాడూన్కి. యాక్చువల్గా లాస్ట్ టైం ఏ హోటల్ అయితే స్టే చేసినామో మేము సాంక్రీకి వచ్చే ముందు, సేమ్ మళ్ళీ అదే హోటల్ అయితే బుక్ చేసుకున్నాం ఈరోజు కూడా స్టే చేయడానికి.
ఇంకా 2 డేస్ నాకు తెలిసి అదే హోటల్లో స్టే చేస్తాం మేము. హోటల్ కాస్ట్ కూడా వచ్చేసి 550 రూపీస్ ఏమో ఉంది, విత్ ఏసీ అండ్ హాట్ వాటర్ ఎవ్రీథింగ్. సో నాకు తెలిసి ఇంకొక 1.5 అవర్ టు 2 అవర్స్లో ఈజీగా రీచ్ అయిపోతాం. టైం ఎంత 10 o'clock అవుతుంది ఇప్పుడు. సో ఇంకొక 1.5 అవర్ టు 2 అవర్స్ లోపల హోటల్కి అయితే రీచ్ అయిపోతాం. Restlessness to holding back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. Sometimes జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ముస్సోరికి ఇక్కడ నుంచి. అండ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ముస్సోరి అంటే ఇంకొకటి గుర్తుకొచ్చేది ఏంటంటే నా మెమరీ కార్డు పోయింది ఇక్కడే. సో నా 2 days ఆఫ్ ట్రిప్ మెమరీ మొత్తం పోయిందని చెప్పాను కదా, సో ఇక్కడే పోయింది అది. ఎందుకంటే ఆ మెమరీ కార్డ్ ఫుల్ అయిందని చెప్పేసి అది తీసి వేరేది ఇన్సర్ట్ చేసిన. సో వన్స్ నేను సాంక్రికి వెళ్ళి దాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందామని చూసేసరికి అదైతే లేదు. సో నాకు తెలిసి నేను లోపల పెట్టడం మిస్ అయ్యి ఇక్కడిక్కడ రోడ్ మీదే పడిపోయిందని అనుకుంటున్నాను. సో అట్లా అది మిస్ అయిపోయింది. ఇక్కడ చాలా అంటే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి ముస్సోరిలో. వన్ ఆఫ్ ది హిల్ స్టేషన్ అనుకుంటా ఇది. ఎక్కువ ఈ అడ్వెంచర్స్ చేసేవి చిన్న చిన్న పార్క్స్, అడ్వెంచర్ పార్క్స్ అవి ఎక్కువ ఉన్నట్టున్నాయి. అండ్ 2-3 టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఒకటి శివుంది ఫేమస్ టెంపుల్ ఉంది అనుకుంటా, పేరు నాకు కరెక్ట్ ఐడియా లేదు. బట్ చాలా కార్స్ ఆగున్నాయి, ఇప్పుడే క్రాస్ చేసి వచ్చేసిన దాన్ని. సో అక్కడ చాలా అంటే చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి. అది టెంపుల్ ఉంది అక్కడ. అండ్ దాని కింద నుంచి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం డ్రై ఉంది, వాటర్ లేవు. బట్ అది ఇంతకుముందు నేను వేరే వీడియోస్ చూసినప్పుడు అబ్జర్వ్ చేసిన, చాలా మంచి వాటర్ ఫాల్ అది కూడా. ముసోరి దగ్గర నుంచి ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అది కాక ఈరోజు సండే కాబట్టి అందరికి హాలిడేస్ ఉంటాయి. ఫుల్ ట్రాఫిక్ ఉంది, మొత్తం కార్సే ఉన్నాయి అన్నీ. ఈ దగ్గర ఉన్న ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. మొత్తం ఇట్ సైడ్ నెంబర్ ప్లేట్సే ఉన్నాయి అన్నీ. ఇక్కడ నుంచి రూమ్కి ఇంకెంత 10 kilometers కూడా లేదు. సో 20 to 30 minutesలో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. వన్స్ రీచ్ అయితే ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. బాత్ చేసి లిటరల్గా 6 days అవుతుంది. సో ఫస్ట్ వెళ్ళి ఫుల్గా నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఒక మంచి లంచ్ చేసి రెస్ట్ తీసుకోవాలి ఈ రోజుకైతే.
మా ఫ్రెండ్ రవి ఉన్నాడు కదా, వాడు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేసిండు. ఇంకా 50 కిలోమీటర్స్ ఏముందంట వాడికి. సో వాడు కూడా ఒక 1.5 అవర్ టు 2 అవర్స్ లోపల వచ్చేస్తాడు. సో క్యాబ్ అతను అడిగితే ఆన్ ద వేనే కాబట్టి డైరెక్ట్ హోటల్ దగ్గరికి వచ్చి డ్రాప్ చేస్తా అని చెప్పిండంట. సో అతను హోటల్ దగ్గరికి రాకపోయినా కూడా ఈ దారి నుంచి మా హోటల్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే. సో దగ్గరే కాబట్టి ఈజీగా వచ్చేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Sleepless nights and headaches stack, restlessness to hell and back. What's my purpose, what do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need, what you need. We're broken, it's tragic, we're not all elastic, but maybe